అది రియల్ స్టోరీయా రియల్ అన్నట్టు అనిపించింది. అలాగే ఇప్పుడు మన జగన్ గారు కొట్టి ఆయన ఒక త్రిశూలం పెడితే దాని మీద ఇంకా తిరిగితే మరి ఒక్కసారిగా కింద పడిందిగా సేమ్ అటాక్ పడతారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ లెగుస్తుంది. అది ఎప్పుడు చెక్ చేస్తే ఇప్పుడు లెగుస్తుంది అబ్బా. మరి ఇంకా ఇప్పుడు స్విచ్ చేస్తే అలా ఫ్యాన్ తిరిగిద్దో అలా తొడ ఎప్పుడు కొడితే అప్పుడు లెగుస్తుంది. మొన్న బాలకృష్ణ కొడితే లేచింది, ఇప్పుడు జగన్ కొడితే లెగుస్తుంది. ఎప్పుడు రేపు ఎలక్షన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు జగన్ పొజిషన్ వాళ్ళు కొడతారు. అప్పుడు వైసీపీ కొడితే ఇంకా రెక్కలు ఆగే పనే ఉండదు. గర 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 తిరుగుతుంటే జనాల కళ్ళు తిరిగి ఎక్కడ గుర్తే పని లేదు, ఇక్కడే గుర్తుతామని ఇక్కడే గుర్తొస్తారు. ఎన్ని సీట్లు వస్తాయంటావు? ఎన్ని వస్తాయి? మొన్న ఎన్ని వచ్చినాయి? మొన్న 11 వచ్చినాయా? మొన్న కాదు, ఫస్ట్ లో గెలిచినప్పుడు 151 వచ్చినాయి. ఈసారి 153 రావచ్చు. 2 ఎకరాలు మరి 175 అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, మరి నువ్వేమంటావు? ఏం కాదు, ఎందుకంటే వీళ్ళు నలుగురు 4 పుల్లలు పెట్టారు. 4 వ్యవస్థలు ఒకళ్ళు ఫ్యాన్స్ గురించి వస్తున్నారు, ఒకళ్ళు రాష్ట్రం గురించి వస్తున్నారు, ఒకళ్ళు పాత సీఎం అని వస్తున్నారు, ఒకళ్ళు అయ్యా కొడుకు అని వస్తున్నారు. ఇవన్నీ కన్ఫ్యూజన్ ఏమైందంటే ఆడ పుల్లలన్నీ అడ్డం పడేప్పుడు ఆడ గాలి ఆడ కాకపోతే ఆగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైఎస్ గారి పేరుతోనే గెలిచారు, ఈసారి వైఎస్ పేరు లేకుండా గెలవమని చెప్పేసి పందాలు వదులుతున్నారు. దాని గురించి ఏమంటావు? ఇప్పుడు వైఎస్ గారు లేరు, ఆయన ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఆయనది గురించి ఆయన తరఫున ఆయన రాలా. ఈయన కొత్తగా ఈడ హైదరాబాద్ వెళ్ళేసి అటు పోయి పెడితేనే గెలిచిండు. ఆ గెలిచాక వీళ్ళ కుళ్ళు పుట్టి వీళ్ళు 4-5 కలిసి ఢిల్లీ దాపోయారు, అమెరికా పోయారు, వీడిని పిలిపించారు, వాడిని పిలిపించారు, మీటింగ్లు పెట్టారు, సీట్లు అయ్యి అన్నారు. వాళ్ళు ఒప్పుకోకుండా వచ్చేసారు. వచ్చాక అప్పుడు పోయే గెలిచాడు. గెలిచి 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు అలా చేశాడు. పింఛన్లు ఇళ్లకు పంపాడు, బియ్యం రేషన్ ఇళ్లకు పంపాడు, కార్డులు గీట్లు అన్ని మార్చాడు. అన్ని సూపర్ గా ఉన్నాయి అనుకున్నప్పుడు వీళ్ళ కుళ్ళు పుట్టింది. ఈయన కూడా మళ్ళీ పోయాడు. అమెరికాలో పెట్టారు మీటింగ్, ఆడికి పిలిపించారు, ఆడ కుదల్లా. ఢిల్లీలో పెట్టారు, ఆడ కుదల్లా. మళ్ళీ హైదరాబాద్ లో పెట్టారు, ఈడ కుదల్లా. ఆడ ఈడ ఇటు కాదని నీ దారి నువ్వు చూసుకో అన్నారు. ఆయన దారి ఆయన చూసుకొని ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడు. మళ్ళీ ఆడ పుల్లలు పెడదామని ఆడ 4 కలిశారు. ఇప్పుడు 29లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారంటావు? అసలు తిరుగు లేకుండా వస్తాడు. సరే, ఓకే, థ్యాంక్ యూ.